హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక బిల్లుల పైన ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వచ్చినట్టయితే సప్లిమెంటరీ బిల్లులు మళ్ళీ మార్చి 31తో గడువు మీరిన బిల్లులు, పిఆర్సీ బకాయిలు, డిఏ సహా దాదాపు 30,000 బిల్లులకు కాలదోషం. సిపిఎస్ ఉద్యోగులకు 2022 జనవరి డిఏకు మోక్షం లేదు. జీపీఎఫ్ ఇక జిఎల్ఐ బిల్లులు ఇవ్వలేదు. మెడికల్ రియంబర్స్మెంటు అంతే. ప్రభుత్వాలు మారిన తీరని వేతనాలు. ఉద్యోగులు, టీచర్లకు ఆందోళన. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చికి 31 నాటికి సప్లిమెంటరీ బిల్లులు పరిష్కరించాలని, కానీ 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు సప్లిమెంటరీ బిల్లులు మోక్షం లభించలేదు. ఈ నెల 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమల్లోకి వచ్చింది. ఏ ఆర్థిక సంవత్సరంలో తయారు చేసిన బిల్లులు ఆ ఏడాదిని క్లియర్ చేయాలి. మార్చి 31తో ముగిసిన ఏడాదికి బిల్లులు క్లియర్ కాకపోతే ఇక వాటిని కాలదోషం పట్టింది. వాటిని అధికారులు మళ్ళీ తయారు చేయాలి. ఈ ప్రక్రియ 2 ఏళ్లుగా సాగుతూనే ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సర బిల్లులు సకాలంలో క్లియర్ కాకపోవడంతో 2023 మార్చి 31తో ల్యాప్స్ అయ్యాయి. అప్పట్లో వాటిని రీషెడ్యూల్ చేశారు. అయినా 2023-24 బిల్లులను మంజూరు కాలేదు. ఇప్పుడు 2024 మార్చి 31 వరకు పూర్తయింది. మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సిందే. ఇక ఏం చేయబోతున్నారో మన రేవంత్ సర్కార్ అనేది తెలియాల్సి ఉందండి. పాత సర్కారు లెక్కనే కొత్త సర్కారు కూడా చేయబోతుందా అనేది కూడా మనకు ముందు తెలుస్తుందండి.